సినీ స్టార్స్ అంటే కాల్ షీట్లు, షూటింగ్లు, డబ్బింగ్లు, ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటారు. సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, రికార్డులు, అవార్డులు, నెక్స్ట్ మూవీ ప్లానింగ్, ఇలా లైఫ్ అంతా క్షణం తీరిక లేకుండా సాగిపోతుంది. ఇలాంటి బిజీ లైఫ్ లో కూడా సినీ స్టార్స్ కి మంచి స్నేహాలు ఉంటాయి. వాళ్ళకు కూడా బెస్టీస్ ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా సరదాగా టైం స్పెండ్ చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి ప్రాణ స్నేహితులు కొందరున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ లోని స్టార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. స్నేహానికి ఎక్స్పైరీ డేట్ లేదు, ఏజ్ తో కూడా పని లేదు. అర్థం చేసుకునే ఆప్తుడు ఆప్యాయతను పంచితే చాలు ప్రపంచాన్ని జయించినంత సంబరమేస్తుంది. ఇలాంటి క్రేజీ ఫీలింగ్ ను మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది అనుభవిస్తున్నారు. హీరోలు మాత్రమే కాదు, కొందరు హీరోలకు దర్శకులతో కూడా దోస్తీ కుదిరింది. కొందరు హీరోలైతే విలన్లతో కూడా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఫ్రెండ్షిప్ గురించి టాలీవుడ్ అంతటికీ తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ 1 తో కుదిరిన వీరి దోస్తీ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకే ఏజ్ గ్రూప్ కాకపోయినా వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఒకరితో మరొకరు షేర్ చేసుకుంటూ తమ స్నేహాన్ని బలంగా మార్చుకున్నారు. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ అయిన డార్లింగ్ ప్రభాస్ కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆయన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ప్రభాస్ ఇష్టపడే దోస్త్ హీరో గోపీచంద్ కు సంబంధించిన సినిమా ఈవెంట్ జరిగితే చాలు ప్రభాస్ అక్కడ వాలిపోతాడు. స్వయంగా ప్రభాసే గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ప్రకటించారు. వీరిద్దరి మైత్రి కూడా అభిమానులకు, ఆడియన్స్ కు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మరోవైపు ప్రభాస్ టాలీవుడ్ జక్కన్న రాజమౌళితోనూ క్లోజ్ గా మూవ్ అవుతారు. ఛత్రపతి సినిమాతో వీరిద్దరి ఫ్రెండ్షిప్ కుదిరింది. బాహుబలి సినిమాతో వీరి స్నేహం మరింత బలపడింది. ఇండస్ట్రీలో మరో దోస్తీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా. వీరిద్దరూ వెండితెరకు పరిచయం కాకముందు నుంచే ఎంతో మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఇప్పటికీ వీరు పలు ఈవెంట్లు, పార్టీలకు కలిసి వెళుతూనే ఉంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రానా బెస్ట్ ఫ్రెండ్ కాగా అంతే మైత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనూ ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR తో బహిర్గతమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో వీరిద్దరూ కలిసి ఎలా ఉన్నారో, పుట్టినరోజులను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వారి ఫ్యాన్స్ చూసి తెగ సంబరపడిపోయారు. అంతేకాకుండా హీరో శర్వానంద్ తోనూ రామ్ చరణ్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత దగ్గరగా ఉంటారో తెలిసిందే. వీరిద్దరి మైత్రికి ఇండస్ట్రీనే ఫిదా అవుతోంది. పవన్ కళ్యాణ్ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ త్రివిక్రమ్ సలహాలు, సూచనలు చేస్తూ ఉంటారు. అలాగే స్పెషల్ డేస్ లో వీరు ప్రత్యేకంగా కలిసి సమయం గడుపుతూ ఉంటారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలంటే అభిమానులకు ఎంతగానో ఇష్టం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇండస్ట్రీలో బాగా దగ్గరైన వ్యక్తి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. వీరి మధ్య మైత్రి కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఇండస్ట్రీ వరకే పరిమితమైన ఈ విషయాన్ని ఇటీవల అల్లు అర్జున్ ఓ టీవీ షోలో బయటపెట్టారు. బన్నీ తన పర్సనల్ విషయాలను కేవలం దర్శకుడు సుకుమార్ తోనే షేర్ చేసుకుంటారట. ఇక మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఫ్రెండ్షిప్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ప్రొఫెషనల్ గా వాళ్ల మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ వాళ్ల ఫ్రెండ్షిప్ మాత్రం చెక్కు చెదరలేదు. సినిమాల్లో కలిసి నటించకపోయినా ఎన్నో టీవీ షోల్లో వాళ్లు తమ బంధాన్ని బాహ్య ప్రపంచానికి చాటి చెబుతూ వచ్చారు. స్టార్ హీరోయిన్స్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా ప్రస్తుతం సౌత్ లో బాగా ఫేమస్ అయిన ఫ్రెండ్స్ కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒకసారి కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ కెరీర్ ప్రారంభ దశ నుంచి ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. 2020లో తన ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ సెషన్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని తమన్నాని అడిగిన వెంటనే కాజల్ పేరు చెప్పింది. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అందరికీ అర్థమైంది. కెరీర్ లో ఎవరితో ఎంత పోటీలో ఉన్నా తమ మైత్రిని మాత్రం సినీ స్టార్స్ చెక్కు చెదరనివ్వడం లేదు. తమ స్నేహానికి విలువ ఇస్తూనే ఉన్నారు. అవసరమైన ప్రతిసారి ఆ హీరోలే తమ మిత్రబంధం గురించి గొప్పగా చెబుతూ స్నేహం అంటే ఇదేరా అంటూ ప్రూవ్ చేస్తున్నారు. ఇలా కష్టాల్లో, నష్టాల్లో, బాధలో, సంతోషంలో నే ఉన్నానంటూ తోడుండే దోస్తులందరికీ 10 టీవీ కూడా చెబుతోంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.